అమ్మ తెలంగాణ. సో స్టార్ట్ చేయడం అన్నం, పప్పు, అన్ని రకాల కూరగాయలు, అన్ని పీచు పదార్థాలు ఎంత ఎక్కువగా తింటే తనకు అంత మంచి అరుగుదల పెరుగుతుంది, తనకు మళ్ళీ ఆకలి వేస్తుంది, తినగలుగుతుంది, దాని ద్వారా తన పాల ఉత్పత్తి పెరుగుతుంది. సో పీచు పదార్థాలు అన్ని కూరగాయల్లో ఉంటుంది, అన్ని ఆకుకూరలో ఉంటుంది, అండ్ అన్ని రకాల పండ్లలో ఉంటుంది. సో అవి డెఫినెట్ గా చూసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ నాన్ వెజిటేరియన్ కూడా తినేటట్లయితే ఎగ్స్, గుడ్లు డెఫినెట్లీ తినాలి. చాలా మంది నన్ను అడిగేది గుడ్లు తింటే జాండీస్ పెరుగుతుంది అని. సో అలాంటిది అసలు అది చాలా తప్పు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. అది కూడా చాలా మంచి ప్రోటీన్, కంప్లీట్ ప్రోటీన్ అది. సో గుడ్డు అండ్ అన్నిటికన్నా తక్కువ కాస్ట్ దొరికేది గుడ్డు. గుడ్డు అనేది మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రోజుకు 2 గుడ్లు తినగలిగారు ఒక మనిషి అంటే డెఫినెట్లీ వాళ్ళ ప్రోటీన్ కంటెంట్ చాలా పెరుగుతుంది, హెల్త్ చాలా మంచి అవుతుంది, అండ్ తల్లిపాలు చాలా బాగా పెరుగుతాయి. ఇంకోటి మాంసం. ఇది మా చికెన్ తినొచ్చా, మటన్ తినొచ్చా, ఫిష్ తినొచ్చా అని చాలా మంది అడుగుతారు. దానివల్ల అలర్జీస్ వస్తాయా, మా మదర్ కి ఏమైనా కష్టం అవుతుందా అని. కానీ కాదు, ఫిష్ కూడా చాలా మంచి ప్రోటీన్ కి సోర్స్, అండ్ దాంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఒక ఇంపార్టెంట్ పదార్థం ఉంటుంది. అది ఏదైతే తల్లి కుట్లు అవి మారడమే కాకుండా తన మానసిక హెల్త్, మెంటల్ హెల్త్, బేబీ దాని ద్వారా, తల్లి పాల ద్వారా బేబీ మెదడు ఎదుగుదలకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫిష్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్ వెజిటేరియన్ ఐటమ్, ఏదైతే కుదిరినంత వరకు అందుబాటులో ఉంటే తినాల్సింది. సెకండ్ టైం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటి అంటే, ఒక ప్రతి బేబీకి ఫస్ట్ టైం పుట్టంగా తాగిపోయంగానే ఇట్లా ఇమ్మీడియట్లీ, సో అది గొప్ప ప్రారంభం అది, అవునా? ఆ ప్రారంభాన్ని మనం అట్లే కంటిన్యూ చేయడం వల్ల స్ట్రెంత్ కానీ, వాళ్ళ ఏజ్ కానీ, వాళ్ళు గట్టిగా ఉండడం మనం కళ్ళలో చూసాం. సో అది పనిచేస్తుందని తెలిసినప్పుడు దాన్ని మనం పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి. మనం ఎందుకు దాన్ని అశ్రద్ధ చేయాలనే ఆలోచనతో ఈ ఇయర్ తల్లిపాలు తాగిపోయడం అనేది మించి దాని ఫలితాలు మనకు తెలిసినప్పుడు దాన్ని ఇంకా డెప్త్ గా పబ్లిక్ లోకి తీసుకుపోయి ప్రతి తల్లి 100కి 100% తల్లిపాలే తాగిపోయాలి. మొదటి పాలు తల్లిపాలే ఉండాలి. 2 సంవత్సరాల వరకు అంటే 6 నెలల వరకు అయితే ఓన్లీ తల్లిపాలే తాగుతాం. అది మనకు తెలిసిందే కదా. 6 నెలల తర్వాత నుంచి మనం తల్లిపాలతో పాటు ఇంట్లో తయారు చేసిన ఫుడ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నేను ఒక సింపుల్ పాయింట్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మనకు కేసీఆర్ గారు ఒక మీటింగ్ ఏమంటారంటే, సమాజంలో 98% అంత మంచి వాళ్ళే ఉన్నారు, ఒక 2 చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ 98 మెంబర్స్ మంచి వాళ్ళు ఉండడం వల్ల ఈ సమాజం ఇంత గొప్పగా ఉంది, ఇంత బలంగా ఉంది, ఎన్ని శక్తులు వచ్చినా దీన్ని డిస్టర్బ్ చేయలేకపోతున్నాం అనే పాయింట్ చెప్తారు. సో అదే పాయింట్ లో ఆయన డిస్కషన్ ఏమంటారంటే, మన శరీరం 10% కూలిపోవడం వల్ల మన శరీరం చెడిపోదు. ఎందుకంటే మన శరీరంలో ఉన్న అవయవాలు 90% బాగున్నాయి కాబట్టి ఈ 10% అవి ఓవర్కమ్ చేస్తాయి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ బ్రెస్ట్ మిల్క్ పెడుతున్నాను. తల్లిపాలు అనేటివి శరీరానికి 100% పనిచేస్తాయి. సో మనకు రోగం నుంచి డెఫినెట్ గా ప్రొటెక్షన్ ఉంటుంది కదా. అదే డబ్బా పాలు కానీ, బయట మనం కౌ మిల్క్, బఫెలో మిల్క్ ఏవైతే బయట తాగిస్తామో అందులో 10% నీకు మంచి ఉంటుంది. 90% నీ ఎనర్జీకి తప్ప వేరే దానికి ఏది ఉపయోగపడనమాట. సో ఇప్పుడు సమాజం గట్టి ఉండాలంటే తల్లిపాలు తాగిస్తే బాగుంటుందా, లేకుంటే పౌడర్ పాలు కానీ బర్రె పాలు తాగిస్తే బాగుంటుందా? మన శరీరానికి పరిస్థితులు కొన్నిసార్లు ఎట్లుంటాయంటే, మదర్స్ కొన్నిసార్లు ఇప్పుడు అందరూ తల్లి ఎంతమందిని చూసినట్టే నా 11-17 సంవత్సరాల ప్రాక్టీస్ లో, అంటే ఇక్కడ సిద్దిపేటకు వచ్చి 11 సంవత్సరాలు, వ్యక్తిగతంగా 17 సంవత్సరాల ప్రాక్టీస్ లో ఎట్లాంటి మదర్స్ నేను విన్నా అంటే, సార్ ఫస్ట్ టైం నేను ఇవ్వలేకపోయినా కానీ సెకండ్ టైం నాకు పాలు వస్తున్నాయని కొందరు చెప్పారు. కొందరు మేము ఫస్ట్ టైం ఇచ్చినాం సార్, సెకండ్ టైం ఇవ్వలేదు అని కొందరు చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇవ్వగలిగిన తల్లి సెకండ్ టైం ఎందుకు ఇవ్వలేకపోయింది అంటే, ఆ తల్లి ఇమీడియట్ గా ప్రెగ్నెంట్ అయిపోవడం, తన శరీరానికి టైం ఇవ్వకపోవడం, ఆందోళన ఉండడం, ఈ బేబీని ఎవరు చూసుకుంటారు, ఆ బేబీ నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా, ఇంకో బేబీ వచ్చేసింది. సో మెంటల్ ట్రామా, మెంటల్ స్ట్రెస్ వల్ల ఆ ఫస్ట్ టైం వచ్చిన తల్లికి సెకండ్ టైం రావు. అదే ఫస్ట్ టైం రాని తల్లి సెకండ్ టైం రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ టైం ఆమె ఏమేమి మిస్టేక్స్ చేసిందో ఆమె రెక్టిఫై చేసుకుంటారు. ఏ మిస్టేక్స్ ఉండొచ్చు, అది మొదటిసారి పట్టేయడం, ఇమ్మీడియట్ గా పుట్టంగానే ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకోవడం, న్యూట్రిషన్ తినడంలో కానీ తాగడంలో కానీ ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నింటినీ ఆమె తీసుకోవడం వల్ల ఆమె డెవలప్ అవుతుంది. అంటే ఒక తల్లి సెల్ఫ్ గానే డెవలప్ అవుతుంది. కానీ మనం నాలెడ్జ్ చేయడం వల్ల, మనం కొన్ని విషయాలు చెప్పడం వల్ల ఇంకా కూడా మీకు మంచి విషయాలని మీ మైండ్ లో వచ్చినప్పుడు 30 ఊర్ల నుంచి వచ్చినప్పుడు మీరు అట్లీస్ట్
ఈ నెక్స్ట్ పీరియడ్ టైంలో మీరు ఎప్పుడు కనిపించినా ఎవరైనా తల్లిపాలే పట్టాలి, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సింపుల్ లాంగ్వేజ్, ఈ బిల్డింగ్ కట్టి ఆల్మోస్ట్ 36 ఏళ్ళు అయింది. కేసీఆర్ గారు 1986 లో దీన్ని ఓపెన్ చేశారు, మీకు తెలుసో తెలియదు. అప్పుడు దీని మొదటి రోజు ఇచ్చే పాలే మనకు ఫౌండేషన్. తర్వాత మన ఏ బిల్డింగ్ అయినా కానీ పిల్లర్స్ కానీ గోడలు కానీ ఇవన్నీ ఎట్లా బలంగా ఉంటాయి, మంచి ఇటుక కానీ మంచి శాండ్ కానీ మంచి సిమెంట్ వాడినప్పుడు మంచి క్యూరింగ్ చేసినప్పుడు ఆ గోడలు బలంగా ఉంటాయి. దాని మీద నువ్వు ఎన్ని ఫ్లోర్లు వేసినా కానీ ఆ ఫౌండేషన్ బాగున్నందుకు అది తుఫాన్ వచ్చినా సునామీ వచ్చినా ఎంత పెద్ద ఇబ్బందులు వచ్చినా కానీ తట్టుకొని నిలబడి కొన్ని వందల సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది. తల్లి నుంచి బేబీ వచ్చిన తర్వాత కడుపులో ఎప్పుడైతే బేబీ 4 నెలలు అవుతుందో అప్పుడే ఒక్కొక్క చుక్క తల్లి రొమ్ములో పాలు ఫామ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ మొదటి రోజు అత్యంత శక్తివంతమైన మురిపాలు ఆ బేబీకి ఇవ్వడం వల్ల ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఆ 3 days తాగడం వల్ల వాళ్ళ లైఫ్ లో తల్లికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, బేబీకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ మనం డిస్కస్ చేయడానికే ఈ రోజు మనం వచ్చినాం ఇక్కడికి. సో మీరు బలమైన ఫౌండేషన్ ఇవ్వాలని మీరు కోరుకున్నప్పుడు ఓకేనా, మీ మైండ్ సెట్ ను కూడా మీరు ఆ విధంగా మార్చుకోవాలి. ఎందుకు కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, చాలా మంది నేను కూడా డిస్కస్ చేసినప్పుడు సార్ రావట్లేదు సార్. ఎందుకంటే ఒక తల్లికి సపోర్ట్ ఎవరు? హస్బెండ్, ఆ ఫ్యామిలీ, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, డాక్టర్, మేడం, నర్సెస్, వీళ్ళందరూ కూడా మోటివేషన్ ఇస్తూ ఉండాలి. ఎవరు కూడా నెగిటివ్ ఎనర్జీ పీపుల్ ఉంటే వాళ్ళని రానియకండి. వస్తాయా, ఇప్పుడే వస్తాయా, ఇంకా టైం పడుతుంది, ఇది తినకూడదు, ఇది తింటే రావు, ఇవి తినకపోతే వస్తాయి అనేవి కాన్సెప్ట్స్ చాలా మిస్టేక్. అంటే అవన్నీ తప్పండి. దాన్ని మనం డెఫినెట్ గా ఈ రోజు దాని గురించి మనం కొన్ని డిస్కస్ చేద్దాం. మోర్ లైక్ ఒకరే మాట్లాడి ఒకరే విని అది మీ మైండ్ లో ఎక్కిందో లేదో తెలియకుండా మనము బ్లాంక్ ఫేస్ తో పోవద్దు. మీకు డెఫినెట్ గా ఏదైనా అడగాలనుకుంటే డెఫినెట్ గా మేడం గాని, శ్రవంతి గారు గాని, నేను గాని, రావలిక గాని మీకు డెఫినెట్ గా గైడ్ చేస్తాం. ఓకేనా? సో మనం ఏంటంటే డైరెక్ట్ స్టోరీలో అవి మీరు మీ మైండ్ లో అడగాలనుకునేటివి ఓపెన్ గా అడగండి. విల్ డిస్కస్ ఫర్ 5-10 minutes. తర్వాత మీకు కొన్ని విషయాలు కాన్సెప్ట్ అయితే అందరికి ఉంది కదా బలంగా. ఓకే, నో ప్రాబ్లం. అంటే నానమ్మలు కూడా అడగచ్చు. ఎవరైతే డబ్బా తాగిన వాళ్ళు నాకు తెలియదు, మా ఫ్యామిలీ అయితే లేదు. మీ ఎక్స్పీరియన్స్ ఎనీ యంగ్ మదర్, డైనమిక్ మదర్ ఎవరికైతే ఉంటుంది కదా, బేబీ ఎప్పుడైతుందా లేదా షుగర్ ఈ బేబీకి ఏమైనా వస్తుందా అంటే తల్లిపాల వల్ల 99.99% కాదు 100% బేబీకి బెనిఫిట్ తప్ప నష్టం ఉండదు. తల్లికి ఎక్సెప్ట్ క్యాన్సర్ ఉండి ఆ తల్లికి క్యాన్సర్ ఉందని తను తెలియకుండా కూడా 3 నెలలు పాలు డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టర్ ఎప్పుడైతే మందులు స్టార్ట్ చేస్తాడో అప్పటి వరకు కూడా బేబీ క్యాన్సర్ రాదు.